స్టార్ ఓపెనర్ సంజు శాంసన్ను జట్టు నుంచి తప్పించడం పట్ల విమర్శలు రావడంపై భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఎట్టకేలకు స్పందించాడు. జట్టు ఎంపికపై వస్తున్న విమర్శల నేపథ్యంలో 3వ టీ20 మ్యాచ్ ముగిసిన తర్వాత గంభీర్ మీడియా సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సంజు శాంసన్ను జట్టు నుంచి తప్పించడానికి ముందే అతడితో తాను చర్చించారని తెలిపాడు. అతడి ప్రశ్నలకు క్లారిటీ ఇచ్చానని గంభీర్ గుర్తు చేశాడు. అయితే జట్టు ఎంపిక అనేది పూర్తిగా ఆటగాడు, ప్రధాన కోచ్ మధ్య జరిగే వ్యక్తిగత విషయమని అన్నాడు. దాన్ని బయటకు చెప్పడం సరైంది కాదని పేర్కొన్నాడు. భారత్ కోసం సంజు చేసిన సేవలు అద్భుతమైనవని, అయితే కొన్ని సందర్భాలలో ప్లేయర్ ఫామ్ను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని గంభీర్ చెప్పాడు. అతడు ఈ సిరీస్లో తిరిగి జట్టులోకి వచ్చే అవకాశాలను కూడా పూర్తిగా కొట్టిపారేయలేమని గంభీర్ వెల్లడించాడు. అంతర్జాతీయ క్రికెట్లో వ్యక్తుల కంటే జట్టు సమతుల్యతకే ప్రాధాన్యం ఉంటుందని వివరించాడు. అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్లో వైభవ్ సూర్యవంశీ సరైన కాంబినేషన్ అవుతాడనే నమ్మకంతో అతన్ని ఎంపిక చేశామని తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఫలితాలే ముఖ్యమని గంభీర్ స్పష్టం చేశాడు. జట్టుకు విజయాన్ని అందించే ఉత్తమ కాంబినేషన్ ఏదైతే ఉంటుందో అదే ఆడిస్తామని తెలిపాడు. ప్రతి ప్లేయర్ తన ప్రదర్శనతోనే భారత్కు ఆడే అవకాశాన్ని సంపాదించుకోవాలని అన్నాడు. ఇక్కడ ఎవరి స్థానం శాశ్వతం కాదని, అయితే తాము పరిస్థితులకు తగ్గట్లో ఆడలేకపోయామని గంభీర్ అంగీకరించాడు. అందుకే అన్ని మ్యాచుల్లో ఓడిపోవాల్సి వచ్చిందని గంభీర్ తెలిపాడు. మరోవైపు ఐర్లాండ్తో జరిగిన 2 టీ20లతో పాటు ఇంగ్లాండ్ సిరీస్లోనూ భారత బ్యాటింగ్ తీవ్రంగా నిరాశపరచడంతో జట్టు ఎంపికతో పాటు కోచింగ్ వ్యూహాలపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సంజు శాంసన్ను మళ్లీ జట్టులోకి తీసుకొస్తారా లేక వైభవ్ సూర్యవంశీకి మరో అవకాశం ఇస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. కాగా భారత టీ20 జట్టు వరుస పరాభవాలను ఎదుర్కొంటోంది. ఇంగ్లాండ్తో జరిగిన 3వ టీ20లో ఏకంగా 125 పరుగుల భారీ తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది.